హాయ్ అండి. వెల్కమ్ టు క్రియేటివ్ అకాడమీ యూట్యూబ్ క్లాసెస్. మనం ఈ వీడియోలో ఎంఎస్ వర్డ్‌లో ఏవైతే షార్ట్ కట్స్ ఉన్నాయో, బేసిక్ షార్ట్ కట్స్ కంట్రోల్ ఏ నుంచి కంట్రోల్ జెడ్ వరకు ఉన్నటువంటి షార్ట్ కట్స్ ఎలా పనిచేస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిగా దాదాపుగా కంప్యూటర్ యూజ్ చేసే వాళ్ళందరికీ కూడా తెలిసినటువంటి షార్ట్ కట్ కంట్రోల్ ఏ. ఈ కంట్రోల్ ఏ అనేటువంటి షార్ట్ కట్ ద్వారా ఏమవుతుందంటే, మనం ఏదైతే విండోలో ఉన్నామో, ఆ విండోలో ఉన్నటువంటి కంటెంట్ మొత్తాన్ని సెలెక్ట్ చేయడానికి మనకి కంట్రోల్ ఏ అనేటువంటి షార్ట్ కట్ యూస్‌ఫుల్‌గా ఉంటుంది. అలానే మనకి నెక్స్ట్ షార్ట్ కట్ కంట్రోల్ బి. కంట్రోల్ బి ఏదైనా సెలెక్ట్ చేసినటువంటి టెక్స్ట్‌ని బోల్డ్ చేయడానికి లేకపోతే బోల్డ్ అయినటువంటి టెక్స్ట్‌ని నార్మల్‌గా తీసుకురావడానికి మనకి కంట్రోల్ పి అనేటువంటి షార్ట్ కట్ యూస్‌ఫుల్‌గా ఉంటుంది. తర్వాత కంట్రోల్ సి. ఏదైనా ఒక దాన్ని కాపీ చేయాలి. డూప్లికేషన్ చేయడం కోసం సపోజ్ నేనిది కాపీ చేశాను. ఇప్పుడు నేను ఎప్పుడైతే పేస్ట్ అనేటువంటి ఆప్షన్ వాడతానో ఏమవుతుంది చెప్పండి? కాపీ ద సెలెక్టెడ్ టెక్స్ట్ ఆర్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది మళ్ళా రిపీట్ అయింది. దీన్నేమంటున్నాను? డూప్లికేషన్ అంటున్నాను అన్నమాట. డూప్లికేషన్ కోసం ఏం వాడతాం? కంట్రోల్ సి అనేటువంటి షార్ట్ కట్ వాడతాం. అలానే నెక్స్ట్ కంట్రోల్ డి. ఏదైతే ఫాంట్ రిలేటెడ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ఫాంట్ రిలేటెడ్ ఆప్షన్స్ అన్నీ గూడా మనం చూడాలి అంటే, ఆ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవ్వాలి అంటే, ఇక్కడ మనం ఏ టైప్ ఆఫ్ ఫాంట్ కావాలి, బోల్డ్, ఇటాలిక్ కావాలా, సైజ్ కావాలా, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ఎఫెక్ట్స్ కావాలా, ఇవన్నీ కూడా మనం ఈ ఫాంట్ డైలాగ్ బాక్స్‌లో తీసుకోవచ్చు. దాన్ని ఓపెన్ చేయడానికి కంట్రోల్ డి అనేటువంటి షార్ట్‌కట్ వాడతాం. సో, నెక్స్ట్ కంట్రోల్ ఈ అలైన్‌మెంట్ అన్నమాట. ఇప్పుడు మనకిది లెఫ్ట్ అలైన్‌మెంట్‌లో ఉంది. నేనెప్పుడైతే కంట్రోల్ ఈ అనేటువంటి షార్ట్‌కట్ వాడానో, నాకేమైంది సెంటర్ అలైన్‌మెంట్ అన్నమాట. టెక్స్ట్ ఏదైతే ఉందో, ఏవైతే హెడ్డింగ్స్, టైటిల్స్ ఉంటాయో వాటిని సెంటర్ అలైన్‌మెంట్ పెట్టుకుంటాం. ఆ సెంటర్ అలైన్‌మెంట్ కావాలంటే మనం కంట్రోల్ ఈ అనేటువంటి షార్ట్‌కట్ వాడతాం. తర్వాత కంట్రోల్ ఎఫ్ అనేటువంటి షార్ట్‌కట్ ఉంది. కంట్రోల్ ఎఫ్ ఎందుకోసం వాడతామంటే, మనం గాని ఇక్కడ లెఫ్ట్‌లో చూస్తే నావిగేషన్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది. నాకు సపోజ్ నాకు ఎక్కడైనా గూడా ఫస్ట్ సెలెక్ట్ అని జెప్పేసి ఎక్కడుందో రావాలి. సో, సెలెక్ట్ మొత్తం ఎన్ని చోట్లుంది? 9 లొకేషన్స్‌లో ఉంది. అదంతా గూడా ఇక్కడ సెలెక్ట్ అయిపోయింది. ఏదైనా ఒక పర్టిక్యులర్ వర్డ్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్‌ని మనం సెర్చ్ చేయాలి, వెతకాలి డాక్యుమెంట్‌లో అంటే, మనం ఈ కంట్రోల్ ఎఫ్ అనేటువంటి షార్ట్‌కట్ వాడతాం. అలానే మనం నెక్స్ట్ షార్ట్‌కట్ కంట్రోల్ జీ. ఈ కంట్రోల్ జీ ఏం చేస్తుందంటే, మనం ఒక వేరే పేజ్‌లోకి వెళ్ళాలి. సపోజ్ ఈ డాక్యుమెంట్‌లో సింగిల్ పేజే ఉంది. సపోజ్ నేను 100 పేజ్‌కెళ్ళాలి. 100 పేజ్‌కి వెళ్ళాలంటే సింపుల్‌గా ఏ పేజ్ నంబర్‌కి వెళ్ళాలో ఆ పేజ్ నంబర్ ఇక్కడ టైప్ చేసి గో టు క్లిక్ చేయగానే నేను డైరెక్ట్‌గా 100 పేజ్‌కి వెళ్ళిపోవచ్చు. అలానే మన డాక్యుమెంట్‌ని ఏం చేస్తామంటే మల్టిపుల్ పార్ట్స్‌గా మనం పేజ్ లేఅవుట్‌లో డిస్కస్ చేసినప్పుడు మల్టిపుల్ సెక్షన్స్‌గా డివైడ్ చేయొచ్చు. ఏ పర్టిక్యులర్ సెక్షన్‌కి వెళ్ళాలి? లేకపోతే ఏ పర్టిక్యులర్ లైన్‌కి వెళ్ళాలి? ఒక బుక్ మార్క్‌కి వెళ్ళాలా? ఈ బుక్ మార్క్ అనేది మనం ఎక్కడ డిస్కస్ చేసాము? మనం ఇన్సర్ట్ ట్యాబ్ ఆప్షన్స్ డిస్కస్ చేసాం. ఈ ట్యాబ్‌లకి సంబంధించిన వీడియోలకు సంబంధించిన లింకులు గూడా కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఒకసారి ఏదన్నా ఆ బుక్ మార్క్ గురించి కానీ ఏదైనా డౌట్ వస్తే ఇన్సర్ట్ ట్యాబ్‌లో బుక్ మార్క్ ఉంటుంది. అలానే మనకి పేజ్ లేఅవుట్‌లో సెక్షన్‌కి సంబంధించి అలానే మనకి ఏవైతే బ్రేక్స్ ఉన్నాయో ఆ బ్రేక్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు మనం సెక్షన్ బ్రేక్స్ గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. అలానే కామెంట్, ఫుట్ నోటు, ఎండ్ నోటు ఇవన్నీ గూడా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో, మనం వీటిని మనం రిఫరెన్సెస్ ట్యాబ్‌లో మనం డిస్కస్ చేసాం. రైట్. ఇలా ఇక్కడ ఏవైతే ఉన్నాయో, ఈ ఆప్షన్స్ వాటికి డైరెక్ట్‌గా ఆ పర్టిక్యులర్ లొకేషన్‌లోకి వెళ్ళిపోవడానికి మనం ఏ షార్ట్‌కట్ వాడతామంటే, కంట్రోల్ జీ అనేటువంటి షార్ట్‌కట్ వాడతాం. అలానే కంట్రోల్ హెచ్. కంట్రోల్ హెచ్ ఏం చేస్తుంది? ఏదైనా ఒక దాన్ని సెర్చ్ చేసిన తర్వాత దాన్ని ఏదైనా రీప్లేస్ చేయాలి అన్నప్పుడు మనం ఫైండ్ అండ్ రీప్లేస్ వాడతాం. సపోజ్ నాకేం కావాలి ఇప్పుడు సపోజ్ నేను చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఇక్కడ నేను అద్దంకి అనే దాన్ని టైప్ చేయాలి. నేను డాక్యుమెంట్‌లో అద్దంకి అని టైప్ చేయబోయి మిస్టేక్‌లో షార్ట్ కోడ్ ఏడీకే అని టైప్ చేశాను 3 టైమ్స్. ఇప్పుడు నేనేం జేయాలి? ప్రతి దాన్ని మళ్ళా ఇలా సపోజ్ ఒక 100 టైమ్సో, 200 టైమ్సో ఉంది అనుకో.
దాన్ని ఎక్కడెక్కడ ఉంది, ఏ లొకేషన్స్‌లో ఉంది దాన్ని మోడిఫై చేయడం కష్టం కాబట్టి సింపుల్‌గా ఈ ఆప్షన్ ఉపయోగించి ఫైండ్ వాట్ దగ్గర ఏడీకే అని టైప్ చేశాను. రీప్లేస్ విత్ అద్దంకి టైప్ చేసి నేనేం చేశానంటే రీప్లేస్ ఆల్ అన్నాను. ఇక్కడ చూస్తే ఆల్ డన్ వి మేడ్ 3 రీప్లేస్‌మెంట్. మనం గాని కింద చూస్తే ఏడీకే కాస్త అద్దంకిగా రీప్లేస్ అయిపోయింది. ఇలా ఏదైనా ఒక పర్టిక్యులర్ కాంబినేషన్ ఆఫ్ టెక్స్ట్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ కానీ, వర్డ్స్ కానీ సెలెక్ట్ చేసి దాన్ని ఎలా రీప్లేస్ చేయాలి, ఇది ఫైండ్ అండ్ రీప్లేస్‌లో మనకి యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. తర్వాత మనకి నెక్స్ట్ షార్ట్‌కట్‌కి కంట్రోల్ ఐ. ఏదైతే ఇటాలిక్ ఫాంట్ స్టైల్‌లోకి మారాలంటే మనం కంట్రోల్ ఐ అనేటువంటి షార్ట్‌కట్ వాడతాం. రైట్ సైడ్ స్లాంటింగ్ అయినట్టు టెక్స్ట్ మీకు ఏదైతే కనపడుతుందో దీన్ని ఏమంటామంటే ఇటాలిసైజ్ అని చెప్పేసి అంటాం. అలానే జస్టిఫై. సో, ఈ జస్టిఫైడ్ అలైన్‌మెంట్ అంటే ఏంటంటే అర్థం అవ్వాలంటే మనం సింపుల్‌గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. రైట్, ఇలా టెక్స్ట్ వచ్చింది. ఈ టెక్స్ట్ గాని మనం చూసినట్లయితే ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో మనం ఇక్కడ చూసినట్లయితే ఏ లైన్ కూడా ఒక సేమ్ ఎండ్ పాయింట్ అనేది లేదు. ఇక్కడ మీరు ఫస్ట్ పారాగ్రాఫ్‌లో చూస్తే ఇది ఇక్కడ ఎండ్ పాయింట్, ఇక్కడ ఎండ్ పాయింట్. సో, ఒక్క లైన్‌లో ఏది ఎండ్ పాయింట్ అనేది లేదు. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఎప్పుడైతే కంట్రోల్ జీ అనేటువంటి షార్ట్‌కట్ వాడతాను. మీరు గాని ఇప్పుడు చూసినట్లయితే అంతకుముందు ఇలా ఉంది. ఎప్పుడైతే జస్టిఫైడ్ అలైన్‌మెంట్ షార్ట్‌కట్ వాడానో ఆల్‌మోస్ట్ ఎవ్రీ లైన్ ఎండింగ్ ఎట్ సేమ్ పాయింట్. ప్రతి లైను కూడా ఒకే చోట ఎండ్ అయిపోతుంది. ఇలా ఏదైనా జస్టిఫికేషన్ చేసుకోవడానికి మనం కంట్రోల్ జీ అనేటువంటి షార్ట్‌కట్ వాడతాం. తర్వాత ఏదైనా హైపర్ లింక్ ఇన్సర్ట్ చేయాలి. కంట్రోల్ కే. హైపర్ లింక్ అంటే ఏంటి? ఏదైతే మనం క్లిక్ చేస్తామో అది క్లిక్ చేస్తే ఏం ఓపెన్ అవ్వాలి. సపోజ్ నేను ఇక్కడ క్లిక్ చేయగానే నాకు ఏం ఓపెన్ అవ్వాలంటే డిజిటల్ లాజిక్ కంప్యూటర్ డిజైన్ అనేటువంటి ఫైల్ అనేది ఓపెన్ అవ్వాలి. నేను ఇప్పుడు ఎప్పుడైతే కంట్రోల్ హోల్డ్ చేసి దీన్ని క్లిక్ చేస్తానో ఏమైపోయింది, వేరే ఫైల్ ఏదైతే లింక్ చేశానో ఆ ఫైల్, ఫోల్డర్, అప్లికేషన్ ఏదైనా ఓపెన్ అయిపోతుంది. ఇలా హైపర్ లింక్ ఏదైనా క్రియేట్ చేయాలంటే కంట్రోల్ కే అనేటువంటి షార్ట్‌కట్ వాడతాం. అలానే టెక్స్ట్ ఇప్పుడు మనం చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇందాక కంట్రోల్ ఈ అంటే సెంటర్ అలైన్‌మెంట్ అన్నా. ఇప్పుడు కంట్రోల్ ఎల్ ఏమవుతుంది? లెఫ్ట్ అలైన్‌మెంట్. కంట్రోల్ ఈ ఏమో సెంటర్ అలైన్‌మెంట్ అయితే కంట్రోల్ ఎల్ లెఫ్ట్ అలైన్‌మెంట్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ ఒకవేళ ఏదైనా టెక్స్ట్ రైట్ సైడ్. అలానే రైట్ అలైన్‌మెంట్ కూడా ఇప్పుడే ఒకసారి చూద్దాం. కంట్రోల్ ఆర్ అంటే పూర్తిగా రైట్ సైడ్ కార్నర్ నుంచి టెక్స్ట్ టైప్ అవుతుంది. రైట్ సైడ్ ఏమి స్పేస్ వదిలిపెట్టకుండా మనం టెక్స్ట్ టైప్ చేయడానికి మనం ఈ షార్ట్‌కట్ వాడతాం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ సైడ్‌కి రావాలంటే కంట్రోల్ ఎల్ ఆర్ లెఫ్ట్ అలైన్‌మెంట్ షార్ట్‌కట్ వాడతాం. అలానే ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఉంది. ఈ పారాగ్రాఫ్‌కి ఏదైనా ఇండెంట్ ఇవ్వాలి అంటే కంట్రోల్ ఎం అనేటువంటి షార్ట్‌కట్ వాడతాం. ఏం వాడతాం? పారాగ్రాఫ్‌కి ఇండెంట్ పెంచుకుంటూ వెళ్ళాలంటే కంట్రోల్ ఎం అనేటువంటి షార్ట్‌కట్ వాడతాం. ఇప్పుడు కంట్రోల్ ఎం వాడుతుంటే మనం చూడొచ్చు ఇక్కడ ఇండెంట్ అనేది పెరుగుతూ వెళ్తుంది. రైట్. ఇలా ఇండెంట్ పెంచుకోవడానికి మనం కంట్రోల్ ఎం అనే దాన్ని వాడతాం. ఇండెంట్ అంటే మార్జిన్ నుంచి మనం వదిలిపెట్టినటువంటి స్పేస్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటామంటే ఇండెంట్ అంటాం. మనం రైట్ సైడ్ అలైన్‌మెంట్ తీసుకున్నప్పుడు రైట్ ఇండెంట్ నుంచి రైట్ సైడ్ ఎటువంటి స్పేస్ లేకుండా టెక్స్ట్ క్యారెక్టర్స్ టైప్ అవుతాయి. మనం ఇలా ఇండెంట్ అడ్జస్ట్‌మెంట్ కోసం కంట్రోల్ ఎం అనేటువంటి షార్ట్‌కట్ వాడతాం. తర్వాత కంట్రోల్ ఎన్ అనేటువంటి షార్ట్‌కట్ ఎందుకోసం వాడతామంటే ఏదైనా ఒక న్యూ ఫైల్ ఓపెన్ చేయడానికి కంట్రోల్ ఎన్ అనేటువంటి షార్ట్‌కట్ వాడతాం. ఆల్రెడీ వర్క్ చేసినటువంటి ఫైల్స్ ఏవైనా ఓపెన్ చేసుకోవాలి అంటే కంట్రోల్ ఓ, ఓపెన్ డైలాగ్ బాక్స్. ఇక్కడ ఆల్రెడీ ప్రీవియస్‌గా వర్క్ చేసి సేవ్ అయిన కంప్యూటర్‌లో సేవ్ అయినటువంటి ఫైల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఓపెన్ చేసుకోవడానికి మనం ఈ కంట్రోల్ ఓ అనేటువంటి షార్ట్‌కట్ వాడతాం. అలానే ఏదైనా ప్రింటింగ్ పర్పస్‌లో ఏదైనా ప్రింటింగ్ చేయాలి అనుకున్నప్పుడు మనం కంట్రోల్ పి అనేటువంటి షార్ట్‌కట్ వాడతాం. ప్రింట్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అయిపోతుంది. తర్వాత మనకి నెక్స్ట్ షార్ట్‌కట్ కంట్రోల్ క్యూ. సో, ఏదైతే పారాగ్రాఫ్‌కి సంబంధించి సపోజ్ నేను ఇక్కడ పారాగ్రాఫ్‌కి సంబంధించి కొంత ఇండెంట్ ఇవ్వడం జరిగింది. సో, ఏదైతే ఫార్మాటింగ్ జరిగిందో ఆ ఫార్మాటింగ్ మొత్తాన్ని తీసేసి డిఫాల్ట్ స్టైల్‌లోకి తీసుకురావాలంటే ఇప్పుడు గాని చూస్తే మనం ఇండెంట్ ఇచ్చాం. ఆ ఇండెంట్ మొత్తాన్ని తీసేసి డిఫాల్ట్‌గా రావాలంటే మళ్ళా పారాగ్రాఫ్ ఫార్మాటింగ్ కంట్రోల్ క్యూ అనేటువంటి షార్ట్‌కట్ వాడటం ద్వారా ఇండెంట్‌ని మళ్ళా 0లోకి తీసుకొచ్చేసాం. ఇలా చేయడానికి మనం ఏం షార్ట్‌కట్ వాడతాం? కంట్రోల్ క్యూ అనేటువంటి షార్ట్‌కట్ వాడతాం. అలానే మీరు ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు. ఇక్కడ కంట్రోల్ ఎం మీరు గాని పైన ఇక్కడ గాని గమనిస్తే ఇండెంట్ అనేది మూవ్ అవుతుంది. రైట్.
ఇప్పుడు మొత్తాన్ని ఇండెంట్‌ని నార్మల్ 0 పొజిషన్‌కి తీసుకురావడానికి కంట్రోల్ క్యూ అనేటువంటి షార్ట్ కట్ వాడుతున్నాం. కంట్రోల్ క్యూ ఏదైతే పారాగ్రాఫ్ ఫార్మాటింగ్ ఉందో అది మొత్తాన్ని తీసేయడానికి కంట్రోల్ క్యూ అనేటువంటి షార్ట్ కట్ వాడతాం. అలానే కంట్రోల్ ఆర్ రైట్ సైడ్ అలైన్‌మెంట్ కోసం కంట్రోల్ ఆర్ వాడతాం. లెఫ్ట్ సైడ్ అలైన్‌మెంట్‌కి కంట్రోల్ ఎల్, అలానే సెంటర్ అలైన్‌మెంట్ కంట్రోల్ ఈ, ఇలా డిఫరెంట్ షార్ట్ కట్స్‌తో మనం అలైన్‌మెంట్స్ అనేవి చేస్తాం. కంట్రోల్ ఆర్ రైట్ అలైన్‌మెంట్ కోసం వాడుతున్నాం. కంట్రోల్ ఎస్ ఏవైతే చేంజెస్ మనం చేసామో ఆ చేంజెస్ పర్మనెంట్‌గా సేవ్ అవ్వడానికి కంట్రోల్ ఎస్ అనేటువంటి షార్ట్ కట్ వాడతాం. ఈ కంట్రోల్ టీ షార్ట్ కట్ ఎందుకోసం వాడతామంటే మనం గాని ఇక్కడ ఈ పారాగ్రాఫ్‌ని సెలెక్ట్ చేసిన తర్వాత ఆ పారాగ్రాఫ్ యొక్క హ్యాంగింగ్ ఇండెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని అడ్జస్ట్‌మెంట్ చేసుకోవడానికి మనం కంట్రోల్ టీ అనేటువంటి షార్ట్ కట్ యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. రైట్. ఏదైతే పారాగ్రాఫ్ మనం సెలెక్ట్ చేస్తామో ఆ పారాగ్రాఫ్ యొక్క ఇండెంట్ అడ్జస్ట్‌మెంట్, హ్యాంగింగ్ ఇండెంట్ అడ్జస్ట్‌మెంట్ కోసం మనం కంట్రోల్ టీ అనేటువంటి షార్ట్ కట్ వాడతాం. అలానే నెక్స్ట్ షార్ట్ కట్ కంట్రోల్ యూ. ఏదైతే టెక్స్ట్ సెలెక్ట్ చేసామో ఆ టెక్స్ట్ సెలెక్ట్ చేసిన దాన్ని అండర్‌లైన్ చేయడానికి కంట్రోల్ యూ అనేటువంటి షార్ట్ కట్ వాడతాం. అలానే నెక్స్ట్ పేస్ట్. ఏదైతే సెలెక్ట్ చేసామో ఆ సెలెక్ట్ చేసిన దాన్ని పేస్ట్ చేయడానికి మనం కంట్రోల్ వి అనేటువంటి షార్ట్ కట్ వాడతాం. రైట్. తర్వాత కంట్రోల్ డబ్ల్యూ. ఏదైతే డాక్యుమెంట్ ఉందో ఆ డాక్యుమెంట్‌ని క్లోజ్ చేయడానికి కంట్రోల్ డబ్ల్యూ. ఇప్పుడైతే క్లోజ్ డైలాగ్ బాక్స్ వచ్చింది, నేను క్లోజ్ చేయట్లేదు. క్లోజ్ చేయడానికి కంట్రోల్ డబ్ల్యూ వాడతాం. ఏదైతే టెక్స్ట్ ఉంటుందో ఒక చోట నుంచి కట్ చేసి ఇంకో చోటకి మూవ్ చేయడానికి మనం ఏం వాడతాం అంటే కంట్రోల్ ఎక్స్ అనేటువంటి షార్ట్ కట్ వాడతాం. ఏదైతే వర్క్ మనం చేసామో సపోజ్ నేను చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఇప్పుడు ఇక్కడ రాజు అని టైప్ చేశాను. సో ఎప్పుడైతే నేను ఈ షార్ట్ కట్ తీసుకున్నానో ఇప్పుడు దీని షార్ట్ కట్ తీసుకున్నాను. దీనికి ఏం తీసుకున్నాను? దీనికి రెడ్ కలర్ ఇచ్చాను. రైట్. ఇదొక యాక్షన్. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసి నేను కంట్రోల్ వై చేస్తే ఏమవుతుంది? ఏదైతే ప్రీవియస్ యాక్షన్ నేను టెక్స్ట్ మీద చేశానో అది ఈ టెక్స్ట్ మీద కూడా అప్లై అవుతుంది. ఇలా ఏదైతే ప్రీవియస్ యాక్షన్ మనం చేసామో ఆ యాక్షన్‌ని మనం రిపీట్ చేయడానికి కంట్రోల్ వై అనేటువంటి షార్ట్ కట్ యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఏదైతే ప్రీవియస్ యాక్షన్ చేసామో దాని నుంచి బ్యాక్ రావడానికి, రైట్, దాని నుంచి ఒక స్టెప్ బ్యాక్ రావడానికి కంట్రోల్ జెడ్ ఆర్ అండు అనేటువంటి షార్ట్ కట్ యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఇలా మనం ఎంఎస్ వర్డ్‌లో డిఫరెంట్ షార్ట్ కట్స్ ఉపయోగించి మన వర్క్‌ని చాలా సులభంగా కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి, షేర్ చేయండి మరియు లైక్ చేయండి. థాంక్ యూ.